వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు, కానీ విని ఎరిగి ఉండరు. ఎందుకంటే పెద్ద తలకాయల అక్రమ కట్టడాలు నేలమట్టమవుతున్నాయి. భారీ భవంతులు, వందల కోట్లు విలువ చేసే కట్టడాలు నేలమట్టమవుతున్నాయి. అక్రమ కట్టడాలంటే పేదల జాగాలే అని ఒక స్థిర అభిప్రాయం ఏర్పడిన ఈ సమాజంలో ఇప్పుడు పెద్ద తలకాయల ఇళ్ళు నేలకూలుతున్నాయి. ఇది జరిగింది. ఎలా జరుగుతుంది? ఇలా కూడా జరుగుతుందా? ఇలా జరిగే అవకాశం ఉందా అంటే ఇప్పుడు తెలంగాణలో ఇది జరుగుతుంది. ఇది ఒక సంచలనమైన అద్భుతం అని చెప్పడానికి నేనే మాత్రం వెనుకాడను. ఇది అద్భుతమైన ప్రక్రియ. పెద్ద తలకాయల ఇళ్ళు నేలకూలుతున్నాయి. హైడ్రా ఈ అక్రమ కట్టడాలను భస్మీపటలం చేస్తోంది. పెద్దలు ఎవరైనా సరే, వాడు వీడు ఎవడైనా, వాడి అమ్మ మొగుడైనా, ఎవరిని వదిలేది లేదంటూ హైడ్రా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెలరేగిపోతోంది. ఎఫ్టిఎల్ భూములు, బఫర్ జోన్ భూములు, ప్రభుత్వానికి చెందిన విలువైన స్థలాలు, ఇలా కబ్జాదారుల బారిన పడిన కోట్ల రూపాయలు విలువ చేసే ఆ భూములను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పుడు దూసుకుపోతోంది, ప్రకంపనలు రేపుతోంది. నిన్నటి దాకా కేటీఆర్ ఫామ్ హౌస్ను కూల్చేస్తారేమో అని వార్తలు కొనసాగుతున్న టైంలో, కేటీఆర్ వణికిపోతున్న టైంలో, ఎప్పుడు హైడ్రా తమ ఫామ్ హౌస్పై, జన్వాడ ఫామ్ హౌస్పై విరుచుకుపడుతుందని భయపడుతున్న టైంలో హైడ్రా అనూహ్యమైన నిర్ణయం తీసుకొని అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్పై విరుచుకుపడింది. ఎన్ కన్వెన్షన్ పూర్తిగా అక్రమ కట్టడమని, ఎలాంటి అనుమతి లేకుండా ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఈ కన్వెన్షన్ను నిర్మించాలని ఆరోపిస్తూ హైడ్రా ఆ ప్రాంతాన్ని నేలమట్టం చేసింది. అంటే కేటీఆర్ను వణికించిన హైడ్రా నాగార్జునను వదలలేదు. ఎంతటి విఐపి అయినా సరే కూల్చేస్తామంటూ ఎన్ కన్వెన్షన్ను కూల్చేయడం ద్వారా హైడ్రా బలమైన సంకేతాలు ఇచ్చింది. తమ్మిడికుంట ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఎన్ కన్వెన్షన్ను నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో హైడ్రా తెల్లవారుజామునే సరంజామా సిద్ధం చేసుకుంది. తమ బుల్డోజర్లకు పని చెప్పింది. వేకోజామునే ప్రపంచం ఇంకా నిద్రలేవని టైంలోనే, హైదరాబాద్ ఇంకా పూర్తి స్థాయిలో నిద్రలేవలేని టైంలోనే హైడ్రా మేల్కొంది. ఎన్ కన్వెన్షన్పై దాడి చేసింది. ఎన్ కన్వెన్షన్పై హైడ్రా బుల్డోజర్లు దాడి చేశాయి. అత్యంత విశాలమైన భూభాగంలో కోట్ల రూపాయల విలువ చేసే ఆ ప్రాంతాన్ని హైడ్రా కూల్చేసింది. అది పూర్తిగా అక్రమ కట్టడం అంటూ హైడ్రా బుల్డోజర్లు పోలీసుల సంరక్షణలో ఆ ప్రాంతాన్ని, అంటే ఎన్ కన్వెన్షన్లో కీలకమైన ప్రాంతాలన్నిటినీ భస్మీపటం చేశాయి. దీంతో హైడ్రా ఎవరి మాట వినదు. ఎవరైనా హైడ్రాకు ఒక్కటే చట్టం మాత్రమే తనకు చుట్టమని హైడ్రా మరోసారి సంకేతాలిచ్చింది. హైడ్రా చాలా పూర్తి స్థాయిలో పవర్ఫుల్ యాక్ట్తో ఎన్ కన్వెన్షన్ను కూల్చేసింది.
ఎందుకంటే హైడ్రా పెద్దలు చిన్నలు అనే తేడా లేకుండా అందరినీ ఒకే సమానంగా చూస్తుంది. ఎమ్మెల్యే భవన సముదాయాన్ని కూల్చేసింది, ఓ ఎమ్మెల్సీ భవనాన్ని కూల్చేసింది, అనేక ప్రాంతాల్లో కీలకమైన పెద్దల ఇళ్లను కూల్చేస్తుంది, చెరువులను క్లియర్ కట్గా ఎఫ్టీఎల్ ల్యాండ్ను మళ్ళీ పునర్జీవింపజేస్తుంది. అంటే హైడ్రా ఎవరి మాట వినదు, ఎవరికి తలొగ్గదు. ఇదే కోణంలో కేటీఆర్ ఫామ్ హౌస్ను కూడా కూల్చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం జరుగుతున్న టైంలోనే ఎన్ కన్వెన్షన్ను కూల్చడం ద్వారా హైడ్రా నగరంలో ఒక సంచలనానికి తెరలేపింది. ఎంతటి వారైనా సరే ఆక్రమణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని రంగనాథ్ ఈ చర్యతో మరోసారి చాలా క్లియర్ కట్గా సంకేతాలు ఇచ్చారు. అయితే గతంలో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడైనా చూసామా? లేదు లేదు లేదు, ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే అక్రమ కట్టడాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, రేపు ఉంటాయేమో బహుశా. కానీ పాలకుల దృష్టిలో అక్రమ కట్టడాలంటే పేదల ఇండ్లే, పేదలు కట్టుకున్న గుడిసెలే. ఎప్పుడు ఎక్కడ ఏ వార్త చూసినా ఆక్రమణల కూల్చివేత అంటే అది పేదల ఇండ్లు ఉంటున్నాయి, కాకపోతే కాస్త మధ్యతరగతి వాసుల ఇండ్లే ఉంటాయి. రోడ్డు విస్తరణలో ఏవైనా పెద్ద కట్టడాలు కూల్చేస్తే కూల్చుండొచ్చుగాక, కానీ అక్రమ కట్టడాలంటే పేదల ఇళ్ళే అని ఒక స్థిరమైన అభిప్రాయం నెలకొన్న టైంలో హైడ్రా కొత్త చరిత్రను రాస్తోంది. అక్రమ కట్టడాలు పేదలవైనా పెద్ద బడాబాబులవైనా ఎవరిని ఉపేక్షించబోమని హైడ్రా నగరంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. రాజకీయాలు, రాజకీయ విమర్శలు ఎలాగైనా ఉండొచ్చుగాక, ఎవరు ఎవరినైనా విమర్శించవచ్చు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య వాదోపవాదాలు జరుగుతుండొచ్చు. కానీ హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అభినందించక తప్పదు. ఇప్పటి వరకు గతంలో ఎప్పుడూ జరగలేని విధంగా హైడ్రా ఇప్పుడు ఆక్రమణ కట్టడాలను కూల్చేస్తోంది. ఎంత పెద్దవాళ్ళైనా, సొంత వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా, అది ఎవరైనా సరే హైడ్రా దూసుకుపోతూనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫుల్ ఫ్రీడంతోనే హైడ్రా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రిని ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏమీ చేయలేకున్నా, అనేక అక్రమ కట్టడాలకు ఊతమిచ్చినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం అన్నీ వాషౌట్ చేసే పనిలో ఉన్నారు. నిస్సందేహంగా రేవంత్ రెడ్డిని హ్యాట్స్ ఆఫ్ అనక తప్పదు.